రాజకీయాలు మస్తు హీట్ గా నడుస్తున్నాయి పోర్రి. అన్ని పార్టీలోలు ప్రచారాలు గట్టిగానే చేస్తున్నారు. అన్ని సర్వేలు టీడీపీ జనసేన బీజేపీ పొత్తే రాబోతుంది అని తేల్చి చెప్తున్నారు. ఆ దెబ్బతోని జగనాల్ సార్కు ఏం చేయాలనో సమాజ్గాక గిట్లన్న జనాలకు దగ్గరైదాం అనుకుంటే మళ్ళా దాకింది స్ట్రోకు. అదేందో చూడుర్రి. ఇక ఆంధ్రాల మొత్తానికే ఎన్నికలు దగ్గరకు వచ్చుడుతోని రాజకీయ నాయకుల స్టంట్లు మామూలుగా ఉండవు పోర్రి. ఎప్పుడు చెయ్యి గడగనోడొచ్చి పేదోళ్ళ ఇంట్లల్లో చేతులు కడుక్కొని బువ్వ తింటాడు. బుడ్డ పొల్లగాళ్లకు స్నానం చేపిస్తారు. బజ్జీల బండి కాడికి పోయి బజ్జీలేస్తారు. షాయి కొట్టం కాడికి పోయి షాయి పెడతారు. ఇవన్నీ స్టంట్లు మనం చూస్తూనే ఉంటాం. ఇక కొంతమంది చీరలు బ్యాగులు ఇస్తుంటారు. అలా పార్టీ బొమ్మ అలా నాయకుని బొమ్మ వాటి మీద వేసి ఇక ఇట్లా ఉంటే ఈసారి జగనాలు సార్కు ఓడిపోతామనే భయం గట్టిగానే పట్టుకున్నదట పోర్రి. చంద్రాలు పవనాలు మోడీ సార్ల సభ చూసి మస్తు సప్పగా అయిందట జగనాలు సారు. అదే కాకుండా ఇటు సొంత చెల్లె షర్మిల మేడం కూడా చివాట్లు పెడుతుంటే సార్ ముఖం చిన్నగా అయిందని అంటున్నారు ఆంధ్ర జనాలు, ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. అందుకే ఏం చేయాలనో సమజ్గాక ఇగో గిట్లా ప్లాన్ వేసిండు చూడురే. ఏందివి మొత్తం చూస్తుంటే గోడౌన్ లెక్కనే ఉన్నది. అందులో ఏమో డబ్బలున్నాయి. ఏమైండొచ్చు అవి? జర ఇప్పుడే అన్నలు అగో ఇంకో డబ్బు ఉన్నది లోపలికి వెళ్ళి. అది కూడా ఇప్పుడే అన్న. 12 ఒక్కోదానికి 8 ఆర్లు ఉంటాయా? చూసిరా జగనాలు సారు మంచిగా స్టిల్ ఇచ్చుకుంటా దిగిన ఫోటో ఉన్నది. మరి లోపటంగా ఏముందో మీకు సమజ్ అయ్యే ఉంటదిగా. చీరలు. ఇక అసలు ముచ్చటకు వస్తే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉన్న పారిశ్రామిక వాడల చీరలను పట్టుకున్నారట పోలీసులు. ఈ చీరలను గోడౌన్ లో దాపెట్టిరట. ఎన్నికలకు 2-3 దినాలు ఉంది అనగానే ఇస్తే మన పార్టీకే ఓటేస్తారు అనుకుని ప్లాన్ వేసిరట. ముందస్తు సమాచారంతో గోడౌన్ ను తనిఖీ చేసిరట ఫ్లయింగ్ స్క్వాడ్. ఇక ఎమ్మడే తాళాలు వలగొట్టి గోడౌన్ ను తెరిచి జగనాలు సార్ బొమ్మతోని ఉన్న 5000 చీరల బాక్సులు సీజ్ చేసిరట అధికారులు. ఆడోళ్లకు ఈ చీరలు ఇచ్చి వాళ్ళ ఓట్లన్నీ మన దిక్కు గుంజుకుందామనే ప్లాన్ వేసిరట వైసీపీ నాయకులు. అది కాని పని సార్లు. మీరెన్ని ఇటువంటి ట్రిక్లు వేసినా వాళ్ళు ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు.